సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నా పేరు డాక్టర్ ఓరిగంటి ప్రసాద్ అండి. ఇటువంటి అవకాశం ఇచ్చిన నాకు అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు బాబా గారి హారతులు 4 హారతులు మనం షిరిడీలో చూస్తున్నాం. ప్రతి గుడిలో కూడా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి హారతులు. ఈ హారతులు ఎట్లా వచ్చాయి అనే దాని మీద మేము 2 సంవత్సరాలు కష్టపడి అన్ని వివరాలు సేకరించాం. నేను 1999లో షిరిడీ వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ హారతులు చూడడం, ఇది ఏం చేయాలి అనే దాని మీద ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని. 2023 దత్త జయంతి నాడు కాకడ హారతికి బాబా గారి ముందు కూర్చున్నప్పుడు ఒరే హారతులు రాయరని ఒక సందేశం వారి దగ్గర నుంచి వచ్చింది. సో అందువల్ల ఈ హారతుల గురించి నేను 2 సంవత్సరాలు కష్టపడ్డానండి. సుమారు 1000 పేజీలు రాసిన తర్వాత ఇదేం బాగోలేదురా చింపి అనేటప్పటికీ దాన్ని తీసుకెళ్ళి బయట అంటే సముద్రంలో పడేశానండి. సముద్రం అంటే మా విశాఖపట్నం, అక్కడ చేరి మళ్ళీ రాయడం జరిగింది. మొన్న విజయదశమి నాడు 2025 విజయదశమి నాడు ఈ యొక్క పుస్తకాన్ని సిడి సంస్థానంలో బాబా గారి సమాధి మందిరంలో ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. ఇది ఆ యొక్క పుస్తకం షిరిడీ హారతులది. సుమారు 240 పేజీలు ఇది. ఇక మనం మూలంలోకి వెళ్తే ఈ హారతులు ఎట్లాగొచ్చాయి అనే దానికి ఫస్ట్ 1910 ఆ సంవత్సరంలో దాదాసాహెబ్ నోల్కర్, మీరు వినే ఉంటారు, బాబా గారు బ్రతికి ఉండగా అప్పట్లో వారి ముందు సమాధైన వారు, చనిపోయిన వారిలో నోల్కర్ ఒకడు, మేఘశ్యామ వీళ్ళు వచ్చారు. సో ఇట్లాగే ఇటువంటి గొప్ప వీనంత ముందు పండరీపురంలో సబ్జెక్ట్ చేసేవారు. అయితే ఈ వీరు రావడం ఎట్లా జరిగిందంటే, చందోర్కర్ గారు అక్కడ డిప్యూటీ కలెక్టర్కి వెళ్ళినప్పుడు షిరిడీ రమ్మని వీరిని ప్రోత్సహించడం జరిగితే ఆయన అన్నాడు, ఎవరైతే నాకు ఇప్పుడు కమలాలు పట్టుకొచ్చి ఇస్తారో అప్పుడే వారు ఉన్నారని నమ్ముతానండం. తర్వాత ఒక అతను బుట్టతోటి కమలాలు తీసుకురావడం జరిగిందనమాట. ఇట్లాగే ఇంకా వచ్చినప్పుడు ఇంకా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు, ఇక్కడ షిరిడీలో. ఇంకా బాబాగా అంకుటమైన భక్తి అయిపోయాడు. చివరిలో షుగర్ వ్యాధి ఎక్కువైపోయి చనిపోయే ముందు కూడా బాబా గారిని అడిగాడు, బాబా నాకు నీలో విలీనం కావాలి కానీ నాకు వ్యాధి నిర్మూలన వద్దు అని మహానుభావుడు బాబా గారిని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ముందు ఉపోద్ఘాతం ఎందుకు చెప్తుందంటే, ఈ హారతులు 1910వ సంవత్సరంలో మొదలుపెట్టిన నోల్కర్ గారే. బాబా గారు నోల్కర్ హారతులు ఇచ్చినప్పుడు కూడా చక్రాకారంలో ఈ యొక్క హారతులు తిప్పివ్వండి ఒక పద్ధతిలో. ఈ పద్ధతిలో తిప్పడం వల్ల ఉందంటే మనకి ఒక విధమైన కొన్ని శక్తులు, దుష్టశక్తులు పోవడం కనుక ఒక విధమైన వైబ్రేషన్స్ కూడా చక్రాకారంలో తిప్పుతూ ఉన్నప్పుడే ఈ సంచిత కర్మలన్నీ నిర్మూలమవుతాయి అన్నమాట. మనకు వచ్చిన ఈ కర్మలన్నీ 3 కర్మలు కూడా భస్మం ఎప్పుడు చూసినా కర్పూరం పెట్టినప్పుడు ఎట్లాగ రూపురేఖలు లేకుండా ఎలా భస్మం అయిపోతుందో అలాగే ఈ యొక్క కర్మలన్నీ కూడా మనకి భస్మం అవుతుందన్నమాట. ఈ విధంగా ఆయన హారతులు చక్కగా ఒక చక్రాకారం తిప్పుతూ ఇచ్చేవాడండి. అంతకుముందు కూడా మనకి ద్వారకామాయిలో ఇది జ్ఞానదేవికి భక్త తుకారాం ఫోటోలకి ఇచ్చేవారు అనమాట. బాబాగారు తనకి ఇవ్వడానికి ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే హిందూ ముస్లిం వైషమ్యం ఉన్నప్పుడు ఎందుకు అనే దీని గురించి ఆయన బహుశా వారి ఉద్దేశం. అందువల్ల ఆ ఫోటోలకు ఇవ్వడం జరిగేది. తర్వాత ఇంకా నోల్కర్ బలవంతంగా బాబా గారికి హారతలు ఇవ్వడం జరిగిందనమాట. ఇట్లాగా ఫస్ట్ హారతలు రాస్తుంది అట్కర్. ఈయన 1903 బాబా గారి దగ్గరికి వచ్చి ఈ యొక్క హారతలు రాయడం జరిగిందనమాట. ఈ అట్కర్ రాసిన హారతల్ని మైనాతాయిని రక్షించారు కదండి మన బాబా గారు. ఎవరు, నానా చందోర్కర్ కూతురు ప్రసవ సమయంలో జలగంలో బాధపడుతున్నప్పుడు విభూది ఈ యొక్క అట్కర్ రాసిన ఈ యొక్క హారతలు ఇచ్చి ఒక భక్తుడి చేత గోసాయి చేత పంపిస్తారనమాట. ఆయన అక్కడ కూడా చాలా చమత్కారాలు జరిగాయి. ఆ స్టేషన్ దగ్గరికి బాబా గారు టాంగావాడిగా రావడం, చందోర్కర్ గారు ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ యొక్క విభూతి తాగి హారత పాటలు ఎప్పుడైతే చందోర్కర్ చేశారో ఆ ఆవిడికి సుఖప్రసవం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క హారతలకి మొదట అంకురార్పణ అనేది జరిగిందనమాట. ఇంకా మొట్టమొదట మనం ఇంకా ముందుకెళ్తే జోగ్ని అడుగుతారు, భీష్మ జోగ్. ఒరే నాకు 5 లడ్డూలు కావాలరా అంటారు. 5 లడ్డూలు ఏంటని ఈయన తికమక పడిపోతూ ఉంటాడు. బాబా గారికి లడ్డూలు ఏంటి, నేను ఇవ్వడం ఏంటని. కానీ చూస్తే దీక్షితుని వీళ్ళని అడిగితే 5 లడ్డూలు కాదు
నేను బాబా గారు హారతులు అంటే తనకి సంబంధించిన ఏమైనా రాయమంటే అప్పుడు ఈయన హారతులు రాయడం మొదటి జోగ్ గారు రాశారు. అంటే ఈ విధంగా హారతులు 5 రాశారండి. మొట్టమొదటి రాసింది అడ్కర్, జోగ్, మూడోది బివి దేవ్ మొత్తం సంకలనం చేశారు. తర్వాత ఉపాసిని మహారాజ్, సాకూరి మహారాజ్ బాబా గారి టైంలోనే ఒక స్థితిలోకి వెళ్ళిన మహానుభావుడు సాకూరి మహారాజు, ఉపాసిని మహారాజు అంటారు సాకూరి. ఇంకోటి ఏమో దాస్గణ్ మహారాజు గారు. ఇలాగ 5 చేసిన కూర్చున్న పాటలు ఇవే ఇప్పుడు మనం వింటున్న హారతలు ఉంటుంది. ఇంకా వీటిలో జానాబాయ్ రాసిన అభంగాలు ఉన్నాయి, భక్త తుకారాం పాడిన అభంగాలు ఉన్నాయి, జ్ఞానదేవ్ రాసిన అభంగాలు కూడా ఉన్నాయి. ఇంకా చివరిగా మోహిని రాజు గారు రాసింది కూడా మనం ఇందులో చేర్చడం జరిగిందన్నమాట. ఇవన్నీ సంకలనం 1943 సంవత్సరంలో బివి దేవ్ గారు ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరిగిందనమాట. ఇదే అనమాట. ఇంతమంది మహానుభావులు కలిసి చేసిందే ఈ యొక్క మనం చూస్తున్న హారతులు. ఒక్కొక్క హారతి గురించి మనం రాత్రిపూట హారతి ద్వారకామాయలను ఒప్పుకునేవారు కాదు, చావడలోనే ఆయన హారతి ఇచ్చేవారు అనమాట. ఇవి ఆయన ఫోటోకి ఇచ్చేవారు. అది ఇప్పుడు ఇవన్నీ 4 హారతులకు ఒక క్రమ పద్ధతిలో పెట్టినవిడి మన రాధాకృష్ణమాయి. రాధాకృష్ణమాయి గురించి మీ అందరూ తెలుసు, మహాభక్తురాలు ఆవిడ. ఇప్పుడు కూడా బాబా గారు స్నానం చేస్తుంటే సూక్ష్మ శరీరంలో అక్కడికి వెళ్ళి స్నానం చేసేదండి. ఇప్పుడున్న లెండు బాగుని బాబా గారు వెళ్ళే రోడ్లు ఆ దారి అంతా కూడా ఆవిడ శుభ్రపరిచేదండి, చీపురు పెట్టి. అది కనబడేది కాదు. ఆయన రోజు కూడా తనకు వచ్చే ప్రసాదాన్ని ఈ మహాభక్తురాలకు పంపించాడు. బాబా గారు బ్రతుకుండగానే ఆమె సమాధి చెందిందండి. అలాగే పట్టపట్ట పాడింది నోల్కర్ అని చెప్పాను కదండి. తర్వాత నోల్కర్ సమాధి చెందిన తర్వాత దీన్ని కంటిన్యూ చేసింది మేఘ ఎంత గొప్ప భక్తుడో మనకు తెలుసు. ఒంటి కాలు మీద నిలబడి హారతి ఇచ్చేవాడు నేను మేఘ. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన పార్థివ శరీరంతో పాటు కొంత దూరం బాబా గారు వెళ్ళాడండి. వెళ్ళి పువ్వులు జల్లి వీడు మనకంటే ముందు స్వర్గానికి వెళ్ళిపోయాడు అని బాధపడ్డారని కళ్ళంబడి నీళ్ళు పెట్టినాడు. ఒక సామాన్య మానవుల్లాగా బాబా గారు కళ్ళంబడ నీళ్ళు పెట్టుకున్నారు. తర్వాత నోల్కర్ చనిపోయినప్పుడు కూడా బాబా గారు ఆహాకారాలు చేశారండి. ఆయన ఆకాశం వైపు తిరిగి అని ఆహాకారాలు చేశారు, నా భక్తుడు వెళ్ళిపోయాడని. సో ఈ ఇద్దరి విషయంలో కూడా చాలా బాధపడ్డారు. అంటే హారతం మొదలుపెట్టింది వీరిద్దరు, అంటే కంటిన్యూ చేసింది వీరిద్దరు. తర్వాత బాబా గారు సమాధి చెందిన తర్వాత కూడా లక్ష్మణ మామల్ని లేపి, ఒరే జోగ్ నేను చనిపోయాడు అనుకుని హారతలు ఇవ్వడరా, నువ్వు రా వచ్చి హారతలు ఇవ్వరు అన్నారు. సో దీన్ని బట్టి మనకి హారతుల ప్రాముఖ్యత ఎంతో తెలుస్తుంది. అంటే మనలోని కల్మషాలను తొలగించి మనని ఐహిక పదంగా తీసుకెళ్ళేవి ఈ యొక్క హారతులు. అందుకనే బాబా గారు అంటారు, ఒరే మీరు హారతులు వినండి, ఒక హారతనే వినండి, నాలో మమేకం కావండి, ఆ ఒక భగవంతుని యొక్క రూపంలోకి వెళ్ళండి అని ఆయన చెప్పడం జరిగేది అనమాట ఆ మహానుభావుడు. అయితే ఈ హారతులు 16 హారతుల్లో కూడా అభంగాల్లో కూడా ఎక్కువ రాసింది మన జోగ్ గారే. మనం హారతి ఇచ్చినప్పుడు ఒక సజీవ మూర్తికి ఇచ్చినట్టుగా మనం భావన చెందాలన్నమాట. ఈ 16 పాటల్లో నేను చెప్పినట్టుగా జోగు 9 పాటలు ఆయనే రాశాడండి. జోగు ఒక సజీవ మూర్తికి మనం ఇస్తున్నట్టుగా మనం భావన చెందాలి. బాబా గారు ఇప్పుడు సజీవులో ఉన్నారు, మనతోనే ఉన్నారు. చెప్పారన్నారు కదా, నేను నా సమాధి నుండే నేను పలకరిస్తానని. అలాగా బాబా గారు మనతోనే ఉన్నారు. ఇప్పుడు చుట్టూ ఉన్న మన గాలి మన వ్యాపించి ఉందో, గాలి లేకపోతే మనం బతకలేము. అలాగే బాబా గారు లేకపోతే మనం ఉండలేము. మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా బాబా గారే ఉండాలి. తీసుకునే గాలి బాబా, వదిలే గాలి గాల. శరీరంలోనే ప్రతి కణువుల్లో కూడా రక్తంలో కూడా బాబా గారి యొక్క నామే వెళ్ళాలి. ఈ యొక్క రోమాంచితం అవ్వాలి. ఆ నామం జపిస్తేనే రోమాంచితం అవ్వాలి. అలా హారతలు చదువుతుంటే మనకు విధమైన ఒక వైబ్రేషన్ రావాలి. అంటే మనలో శరీర కదలికలు రావాలి. ఈ కుండలిని శక్తి పైకి రావాలి. మూలాధారం కానీ స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాతూర్యం వరకు ఈ యొక్క ఇడా పెంగిల కలిపి సూక్ష్మ నాడిగా ఈ నడుస్తూ ఉంటుంది. ఆ సూక్ష్మ నాడిలోనే సాయి నామం అనేది కదులుతూ ఉండాలి. పైకి కిందికి కదులుతూ ఉంటూ మనలో ఉన్న మన విరుద్ధ భావాల్ని అది తొలగించాలి. మనని ఒక బాబా గారులో మమేకం కావాలి. హారతులు విన్నప్పుడైనా సాయి నామం చేసినప్పుడు కూడా జరగాలి. సాయి నామం ఎంత గొప్పది, హారతులు కూడా అంత గొప్పవి. ఇప్పుడు వారు 16 మన ఉన్న వీటిలో 9 జోగ్ గారే రాశారు. అవి ఏమిటంటే, ఒకటి ఉఠా శ్రీ సాయినాథ, అంటే కాకర హారతుల
మొట్టమొదటి మంది ఉఠా లిగం స్వామిని, ఉఠా సాయినాథ గురుచరణ కమలదావ అని మొదటి చరణం, ఇది వీరు రాశారండి. రెండోది మన మధ్యాహ్న హారతి కాకడ హారతిలో కదా, గేవుని పంచారతి ఉరి బాబా అని హారతి, ఇది కూడా వారు భీష్మ రాసింది. ఇంకో మూడోది ఏంటంటే కాకడ హారతిలో ఏంటంటే కరీతో సాయినాథ దేవ అని కూడా రాసింది ఈయనే. ఇట్లాగా 9 ఒక్కోటి చెప్తాండి. కాకడ హారతిలో చూడండి, ప్రభాత సమయి శుభరవి ప్రభాసా కాలి. తర్వాత కాకడ హారతిలో సద్గురు బాబా సాయి, ఇక్కడ చూడండి సద్గురు సాయిబాబా కాదండి, సద్గురు బాబా సాయి అని కూడా ఈయన ఉచ్చరించడం జరిగిందనమాట. ఇది మనకు ఆరోది అంటే ప్రేమయే అష్టకాశి, అంటే కాకడ హారతిలో ఎక్కువ ఈయన పెట్టినవి వచ్చినాయండి. ప్రేమయే అన్న కాశీ జయదేవ దత్తావధూత అని మన మధ్యాహ్నార్తిలో పాడేది కూడా వీరస్, జయదేవ దత్త అవధూత అంటే దత్తావతారమైన ఓ అవధూత సాయినాథ నీకు ఇవే నా నమస్సులని ఈ యొక్క చరణంలోని యొక్క భావం అనమాట. అది దీంట్లో చిన్న వాక్యం కింద కనబడుతుంది కానీ ఇందులో ఎంత దత్తావధూత సాయినాథ జయదేవ నీకు జయం కలుగుగాక సాయి, ఒక దత్తుని అవధూతమైన ఓ సాయి నీకు జయం కలుగుగాక అని చిన్న వాక్యం ఒక అర్థం. చూడండి, వాక్యం చిన్నదైనా విడమర్చుకుంటూ వెళ్తుంటే ఎన్ని అర్థాలు ఉన్నాయో మీరు చూడండి. ఏదైతే మనం గుడ్డిగా పాడేస్తూ ఉంటాం, అలా కాదు. ఏమిటి దాని అర్థం ఏమిటి తెలుసుకున్నప్పుడు మనకి ఇందులో దత్తుడు కనబడతాడు, దత్తావతారం సాయినాథుడు కలుపుతాడు, వారిలో ఉన్న అవధూత రూపం కూడా మనకి కనబడుతుంది అనమాట. ఈ విధంగా ఈ యొక్క చిన్న పదంలోని ఈ యొక్క అర్థం. అలాగే జయ సాయినాథాత, శేజార్తికి వచ్చేటప్పటికి జయ సాయినాథ ఆత వస్తున్నావా స్వామి అని, జయ సాయినాథ జయ నీకు జయం కలుగాక సాయినాథ ఆత వస్తున్నావా అని ఈ రాత్రి పూట పాటలో వస్తుందన్నమాట. అతా స్వామి సుఖే నిద్ర, ఇది 9వది ఏంటంటే అతా స్వామి సుఖే నిద్ర. దీని యొక్క భావం ఏమిటంటే స్వామి ఉదయం అంతా భక్తులను కలిసి వాడి బాధలను తీరుస్తూ నువ్వు అలసిపోయే స్వామి హాయిగా నిద్రపో అని దీని యొక్క భావన అనమాట. సుఖంగా నిద్రపో అని. మనం వెంకటేశ్వర స్వామికి రాత్రి పూట పౌలింపు సేవ ఇస్తాం, స్వామి హాయిగా నిద్రపోని. సుప్రభాతంలో కూడా వెంకటేశ్వర స్వామికి రాత్రి నీకు నిద్ర పట్టింది అనే భావనతోటి మనం వారికి మేలుకొలుపు వెళ్తాం, ఎవరికి వెంకటేశ్వర స్వామికి. అట్లాగే ఇక్కడ కూడా బాబా గారిని హాయిగా నిద్రపో స్వామి, ఉదయం అంతా భక్తులంతా నేను కష్టపెట్టారు, అందువల్ల నువ్వు అలసిపోయి ఉంటావు, అందువల్ల హాయిగా నిద్రపో స్వామి అని దీని యొక్క భావన అనమాట. అది ఈ ప్రకారంగా ఈ రాసిన 16 పాటలలో ఏంటంటే మిగతా 7 కూడా ఈ 9 ఈయన రాస్తే అండి, మిగతా 7 కూడా దాస్కర్ మహారాజు గారు రాశారు. దాస్కర్ మహారాజు గారు తెలియని వాళ్ళు ఉండరు. అప్పట్లో బాబా గారి యొక్క కీర్తి కొంకణ్ ఏరియాలో కానీ పూణే, షోలాపూర్, నాందేడ్ ఏరియాలో వ్యాప్తి చెందిందంటే దాస్కర్ మహారాజు గారి వల్లే వ్యాప్తి చెందింది. అప్పట్లోనే 1910 దాకా పెద్దగా భక్తులు వచ్చేవారు కాదు. 1910 తర్వాత భక్తులు ఎక్కువగా వచ్చింది దాస్కర్ మహారాజు. ఇంకోటి నానాసాహెబ్ చందోర్కర్ ఆయన వృత్తిరీత్యా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద డిప్యూటీ కలెక్టర్ ఉండడం వలన పెద్ద జడ్జెస్ని వీళ్ళని అందరినీ కూడా వీళ్ళంతా బూటీని వీళ్ళందరినీ తీసుకొచ్చింది వానేయండి, దీక్షిత్ని వీళ్ళంతా వచ్చింది వీరి ప్రభావంలో వచ్చారండి పెద్ద ఆఫీసులు. ఈ విధంగా వీరిద్దరు బాబా గారికి 2 కళ్ళు, అంటే 2 కళ్ళు నేను ఎందుకంటానంటే వీరిద్దరి వల్ల కూడా బాబా గారి కీర్తి ఆ రోజు చాలా వ్యాపించింది. మొదట్లో పోలీసు ఉద్యోగంలో ఉండేవాడు, తర్వాత బాబా గారి ప్రభావం వల్ల ఈయన ఇటు రావడం జరిగింది. చాలా చమత్కారాలు జరిగినాయి. బిల్లులు ఈయన మీద దాడి చేసి బాబాగారు రక్షించడం, తర్వాత ఈయన పశ్చాత్తాపం చెంది ఇది రావడం, మొత్తం అంతా అటుపక్క మహారాష్ట్రను తిరిగి బాబా గారి గురించి కీర్తనలు ఎన్నో రాసిన మహానుభావుడు ఈయన. చాలా రాశారండి. స్థవరమంజరి చాలా ప్రాముఖ్యత చెందింది. తర్వాత మనం చదువుకునే బాబా గారు ఈ సాయి సత్యవ్రత కథలు కూడా 5 కూడా రాసింది వీరి దాంట్లో నుంచి. అలాగే ఇప్పుడు ఇంకా వారు రాసినవి ఏంటంటే దాస్కర్ మహారాజు ఒక్కొక్కటి చెప్తానండి. ఏమండి, సాయి రహం నదం కరుణ, సాయి
మా మీద నీ దయాదృష్టి ఉంచి అని కాకడ హారతులు వస్తుందండి. బాబా గారికి ఇష్టమైనది సాయి రహం నజర్ కర్నా. ఇది ఎప్పుడూ పాటించుకునేవారు. దీక్షిత్ బూటే వీళ్ళు ఎక్కువ పాడేవారండి. ఇది బాబా గారికి ఇష్టమైన పదం అనమాట. సాయి రహం నజర్ కర్నా, నీ యొక్క దృష్టిని మా మీద పెట్టి బాబు, మేము అందులము. నీ యొక్క దృష్టితోటి మా అంధత్వాన్ని పోగొట్టు. అంధత్వం అంటే ఏంటి? ఈ కోరికల నుండి, ఈ బాహ్య ప్రపంచమైన ఐహిక ప్రపంచం నుంచి మమ్మల్ని పైకి తీసుకురా. ఈ గుడ్డితనం మనం పోగొట్టి మాకు జ్ఞాన సక్షములు, జ్ఞాన నేత్రాన్ని మాకు ప్రసాదించి తెరుపు. జ్ఞాన నేత్రాన్ని అంటే ఇక్కడ ఉన్న 3వ నేత్రాన్ని మాకు తెరిపించు స్వామి అని దీని యొక్క అర్థం. ఈ చిన్న మాట అయినా చూడండి ఎంత భావం ఉందో దీంట్లోనే. అట్లాగే రహం నదర్ కరో అబు మోరో సాయి, ఇది కూడా కాకరహాట్లో మమ్మల్ని రక్షించడానికి ముందు రా సాయి అని దీని యొక్క అర్థం అన్నమాట. దీని తర్వాత షిరిడీమాయే పండరిపూర, మధ్యాహ్న హారతలోకి వచ్చేటప్పటికి షిరిడీమాయే పండరిపూర, స్వామి మేము పండరీపురం వెళ్ళక్కర్లేదు, ఇదే మీ షిరిడియే నాకు పండరీపురం అని ఈ యొక్క హారతుల యొక్క భావం. అంటే మేము ఎక్కడికి వెళ్ళాం, నీ దగ్గరికి వస్తాం, నీలోనే మేము పాండురంగాన్ని దర్శించుకుంటాము, షిరిడియే మాకు పండరీపురం. పండరీపురం ఎక్కడా లేదయ్యా, నీలోనే ఉంది, నీలోనే పాండురంగుడు ఉన్నాడు, నీలోనే సంత తుకారామ, నీలోనే జ్ఞానదేవ్ కూడా ఉన్నాడని ఆ యొక్క భావన వారు స్థపన మంజరి కానీ ఇట్లా చదివినప్పుడు వారు రాసిన 5 కూడా ఇదే భావం వెల్లడించేవాడు అనమాట. ఆయన బాబా గారు కూడా భక్త తుకారాం అబ్బంగా జ్ఞానదేవ్ వచ్చినప్పటికీ నిటారుగా కూర్చుని ఉండేవారండి. ఆయన అర్థమే మామూలు అప్పుడు ఏటవాళ్ళకున్న నిటారుగా నుంచుని ఉండేవారు బాబా గారు. సో అది వాళ్ళు ఆయన ఇచ్చే గౌరవం. ఆ యొక్క మహాన్ జ్ఞానదేవ్ కానీ తుకారాం గారికి ఇచ్చిన గొప్ప. ఇక్కడ తుకారాం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన శరీరం ఉండగానే ఆ పాండురంగుడు విమానాన్ని పంపించారండి, పుష్పక విమానాన్ని పంపించి స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడండి. సో అంత మహానుభావుడు పాండురంగుడు. ఇక జ్ఞానదేవ్ గురించి చెప్పక్కర్లేదు. నేనండి ఎన్నో ఇవి రాశారు. ఇప్పటికే మహారాష్ట్రలో జ్ఞానదేవుని ఒక దేవుళ్ళ కొలుస్తారండి. జ్ఞానదేవ్ అంత గొప్ప ఈ దీశాలి ఆయన జ్ఞానదేవ్ మహారాజు. తర్వాత సదాసత్వ రూపం చిదానంద కందం, స్వామి నీ యొక్క ఎప్పుడు నువ్వు చిరునవ్వు నవ్వుతూ ఉంటావు. నీ రూపం మోహన రూపం అంటే ఒక ఆనందకరమైన నీ రూపం చూసి మేము తన్మయత్వం చెందుతున్నాం స్వామి. ఆ విష్ణుమూర్తి ఎప్పుడు చిదానంద రూపుడుగా ఉంటాడో అలాగే నీవు కూడా మాకు చిదానంద ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటావు. నీ యొక్క మోము చూస్తే మా యొక్క ఈ మోహాలు పోతాయి స్వామి. బాహ్యలోకమైన ఈ మోహాలని దూరం చేసేవాడు నువ్వేనయ్యా. అందువల్ల నీ ఎప్పుడు నవ్వుతావు. సదానంద అంటే ఎప్పుడు 24 గంటలు నవ్వుతూ ఉంటావు. 24 గంటలు 365 రోజులు చక్కగా నవ్వుతూ ఉంటావు. నీ యొక్క మోము, ఆ నవ్వు చూస్తుంటేనే మాకు ఈ బాహ్య ప్రపంచం మీద ఉన్న ఈ మోహం తగ్గి నీలో ఐక్యం అవుతాం స్వామి. తర్వాత హారతి ఇంకొక అట్కర్ రాసింది. ఇప్పుడు ఇప్పాక మీకు దాసుగణ మహారాజు, తర్వాత జోగ్ గారు రాసినవి, తర్వాత ఉపాసి మహారాజు చెప్పిన, ఇంకా బివి దేవు గారు చివరిలో రాసింది బివి దేవు గారు అండి. ఏం రాశారు? రుసోమయ ప్రియాంబిక, రుసోమయ ప్రియాంబిక, ప్రియాంబిక అని మనం ధూపార్తో చదువుతామండి. ధూపార్తో చెప్పినప్పుడు ఏం చదువుతాం? రుసోమయ ప్రియాంబిక. రుసోమయ మా మనస్సులోని అనిశ్చితను తగ్గించి నిశ్చలత్వం స్థిరత్వం ఏర్పాటు చేయమని బివి దేవు గారు రాసింది. ఈయన బివి దేవి గారి గురించి చెప్పాల్సి వస్తే అవతరణిక రాయకుండానే మన హేమాద్రి పంత్ గారు, దబోల్కర్ గారు ఉరఫ్ దబోల్కర్ చనిపోయారు కదండి. చనిపోయినప్పుడు అవతరణిక మొత్తం ఈ యొక్క అన్ని అధ్యాయాలను కూడా సమకూరుస్తూ ఒక్కొక్క అధ్యాయంలో ఏముంది అని రాసేది అవతరణిక. ఈ అవతరణిక రాసింది ఎవరు? మన బివి దేవు గారు అనమాట. ఆ బివి దేవు గారు రాసింది చూడండి. ఏంటంటే రుసోమయ్య ప్రియాంబిక, అది ధూపహారలో వస్తుంది. ఓ ప్రియాంబిక అంటే ఇక్కడ అమ్మవారి రూపం కదా. ద్వారకామ అంటే తల్లే కదండి. రుసోమయ్య మా మనసును శుభ్రం చేయవయ్యా ఓ ప్రియమైన సాయినాథ అని చెప్తున్నారు ఆయన. అది దీని యొక్క అర్థం. తర్వాత ఇంకా మాధవ్ అద్కర్ ఫస్ట్ రాసింది అద్కర్ అని రాశాం కదండి. అట్కర్ ఏం రాశాడు? హారతి సాయిబాబా సౌఖ్య తారా జీవ అంటే ఇది మధ్యాహ్న హారతిలోనే వస్తుంది, రాత్రి సాయంత్రం ధూపారతిలో కూడా వస్తుంది. అంటే హారతి సాయిబాబా సౌఖ్య దతారా జీవ, నీకు హారతి ఇస్తున్నామయ్యా సాయినాథ, నువ్వు ఎప్పుడు సౌఖ్యంగా ఉంటావు. సౌఖ్య దతావతార, ఈ జీవులకి సౌఖ్యాన్ని ప్రసాదించే మహానుభావుడు అయ్యా నువ్వు అని అట్కర్
తన కన్నీళ్ళతో రాసిన హారతి అండి ఇది. మీరు అట్కర్ యొక్క జీవిత చరిత్ర తెలుస్తుంది, ఇది ఎట్లా రాశాడు అనేది మనకి అర్థమవుతుందన్నమాట. సో మాకు సౌఖ్యాన్ని ఇచ్చే ఓ జీవ, ఈ జీవులకి సౌఖ్యాన్ని ఇచ్చే ఓ మహానుభావ, ఓ సాయినాథ, నీకు హారతి ఇస్తున్నామయ్యా, హారతి ఇస్తున్నాము అని. హారతి ఇవ్వడం అంటే మనలో ఉన్న పాపకర్మలన్నీ పోవడమే హారతి ఇవ్వడం అండి. మనలో ఉన్న సంచలిత కర్మలు, 3 రకాల కర్మలు కూడా పోతాయి. ఇప్పుడు హారతి ఇచ్చినప్పుడు కర్పూరం పెట్టినప్పుడు ఏమీ మిగలకుండా మొత్తం కాలిపోతుంది. అలాగే మన జీవితం కూడా ఏమీ మిగలకుండా వారికి అర్పించాలన్నమాట. ఈ కర్పూరంలాగే మన జీవితాన్ని వారికి అర్పించాలి. అదే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అనమాట. ఇప్పుడు ఆఖరిగా మీకు చెప్పేది ఏంటంటే మోహినీరాజు ఆఖరిలో వీరు రాసింది ఏంటంటే అనంత తులాలే స్తవనావే. ఇది మధ్యాహ్నం రాత్రి హారతిలో వస్తుంది. దీన్నే నమస్కారాస్తం అని కూడా అంటాం. ఇది వచ్చినప్పుడు మనం తల వంచి బాబాగారి పాదాలకు నమస్కరించాలి. బాబాగారి పాదాలంటే మీకు గుర్తుంది, దాసుగణ మహారాజు నేను వెళ్తానంటే కాశీ ప్రయాగులు ఇక్కడే ఉన్నాయని పాదాల దగ్గర నుంచి ఆయన గంగా యముని సృష్టిస్తారు కదండి, అంత పవిత్రమైన పాదాలు వారి. అంటే సర్వమైన నదులు ఏదైతే మనం అనుకున్న గోదావరి, కృష్ణ, అటు ప్రయాగలో ఉన్న గంగా, యమున అన్నీ కూడా ఈయన పాదాలలో ఉన్నాయన్నమాట. అటువంటి నీ యొక్క పాద పద్మాలకు నమస్కారం. చంద్రబాగా తరం ఇప్పుడు వారి కాలు వేసినప్పుడు, కుడికాలు ఎడంకాలం వేసినప్పుడు ఈ యొక్క బొటన వేలుకు మధ్య వేలు మధ్య మనం చూసినప్పుడు అందులో ఉన్న బొటన వేలు ఏపీ చూడమంటారు. ఆయన దృష్టి సారించినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క చంద్రబాగా తరంగాలు అందులో మనకి కనబడతాయండి. చంద్రబాగా అనేది ఎక్కడ ఉందండి? పండరీపురాన్ని ఆనుకుని వచ్చేది చంద్రబాగా, 2 నదులు కలిపి వచ్చేవి చంద్రబాగా అన్నారు. ఆ యొక్క తరంగాలు ఎక్కడున్నాయండి? ఆ పండరీపురంలో ఉన్న ఆ యొక్క పాండురంగని పాదాలు తాకుతూ వస్తున్నాయి ఆ చంద్రబాగా నది. ఆ యొక్క తరంగాలు పండరీపురం లేవయ్యే స్వామి, నీ యొక్క పాదాల్లోనే ఉన్నాయని ఈ మోహిని మహారాజు యొక్క వర్ణన అనమాట. చూడండి వారు ఎక్కడికి వెళ్ళారు అంటే, పండరీపురం ఎందుకురా, ఇక్కడే ఉన్నాను కదని బాబా గారు అంటారు కదండి దాసుగంతో. అట్లాగా ఈ యొక్క మోహిని మరి ఇంకా ముందుకెళ్ళి ఆ చంద్రబాగా తరంగాల పండరీపురంలోని పాండురంగడి సన్నిధిలో లేవయ్యా, నువ్వే మాకు పాండురంగడివి, నీ సన్నిధిలోనే, నీ పాదాల్లోనే ఈ యొక్క చంద్రబాగా తరంగాలు ఉన్నాయని ఆయన చెప్పకనే చెప్పాడు. ఇది మనం ఊహించుకో. అందుకనే కుడికాలు పైన పెట్టి కుడి చెయ్య ఎడం చెయ్య పక్కన పెట్టుకు ఎడం చెయ్యి దామి పెడతాడు. ఆ బటన వేలు, ఆ పక్కన వేలు మనం చూసినప్పుడు చంద్రబాగా తరంగాలు మనకి ప్రస్ఫుటం అవుతాయి. అది ఎక్కడంటే మన జ్ఞాననేత్రంతో చూడాలి. కళ్ళు మూసుకుని చూస్తే ఆ యొక్క నది తరంగాలు, ఆ శబ్దాలు మనల్ని వినబడుతుంటాయి. ఆ పాండురంగ విఠలుడే మనకి బాబాలో దర్శనం ఇస్తూ ఉంటారనమాట. చూసండి ఎంత బాగా రాశారో మోహిని మహారాజు.